హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, విజయసాయి రెడ్డి అంటే రాజకీయ సన్యాసం తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత వైసీపీ నుంచి తీవ్రంగా అంటే వైసీపీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడం చూస్తున్నాం. అయితే దీనివల్ల ఇప్పుడు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమని భావించిన ఆయనే విజయసాయి రెడ్డితో రాజీ పడడానికి సిద్ధమైపోయాడని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. సుబ్బిరామరెడ్డితో కూడా రాయబారం నడిపాడని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగా రాజీ పడడానికి సిద్ధమైపోయాడా? దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? ఇక విజయసాయి రెడ్డితో జగన్ రాజీ పడడానికి ట్రై చేస్తున్నాడు. రాయబారం పంపిస్తున్నాడు. ముఖ్యంగా టి సుబ్బరామరెడ్డితోనూ తర్వాత కేవీపీ రామచంద్రరావుతోనూ రాయబారం నడుపుతున్నాడు అని ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఇది ఎంత నిజమనేది పక్కన పెడితే ఎందుకు ఇది చేయొచ్చు జగన్, పాజిబిలిటీ ఏంటి అనేది మనం ఆలోచించినప్పుడు విజయసాయిరెడ్డి నేపథ్యం చూస్తే విజయసాయిరెడ్డి టిపికల్ రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే యాక్సిడెంటల్ పొలిటీషియన్ అని చెప్పొచ్చు. ఆయన రాజకీయ లక్ష్యంతో రాలేదు, అనుకోకుండా ఆయన రాజకీయాలకి రావాల్సి వచ్చింది. ప్రధానంగా ఏంటంటే ఆయన ఎప్పుడో చెన్నైలో, బెంగళూరులో, హైదరాబాద్లో ఈ చార్టర్డ్ అకౌంటెంట్ కంపెనీలు పెట్టాడు. కొన్ని బ్యాంక్స్కి డైరెక్టర్గా పనిచేశాడు. అంటే ఆర్థిక వ్యవహారాల్లో ఆయన వెరీ ఎక్స్పర్టైజ్ ఉన్న వ్యక్తి. సో అందువల్ల జగన్కి లేకపోతే జగన్ ఫ్యామిలీకి అంతకుముందు వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర, దాని తర్వాత జగన్తో వీళ్ళ ఆ ఫ్యామిలీకి ఒక లాయల్ సీఏగా ఉన్నారు. మామూలుగా ఏంటంటే సిఏ చార్టర్డ్ అకౌంటెంట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీ బిజినెస్ ఫ్యామిలీస్కి, సెలబ్రిటీ ఫ్యామిలీస్కి వాళ్ళు చాలా అవసరం. ఈ చార్టర్డ్ అకౌంటెంట్లే చెప్పిస్తూ ఉంటారు. సో వీళ్ళకి తెలియని వ్యాపార రహస్యాలు కూడా ఉండవు. ఫస్ట్ థింగ్. అలాగే మొత్తం జగన్ ఫ్యామిలీ వ్యాపార రహస్యాలన్నీ కూడా ఈయనకి తెలుసు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ అక్రమాస్తుల కేసులో A2గా విజయసాయిరెడ్డి ఉన్నాడు. అంటే జగన్ మీద ఆరోపణలు ఏంటి? వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడు కొంతమందికి మేలు కలిగే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నిర్ణయాల వల్ల మేలు కలిగిన వాళ్ళు రివర్స్లో డబ్బులు మామూలుగా అయితే లంచాలు ఇస్తారు కాబట్టి అలా లంచాలు ఇస్తే ఇబ్బందులని తన కొడుకు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టమని వైఎస్ఆర్ చెప్పాడు. దాంతో వాళ్ళు జగన్ వ్యాపారాల్లో, నిజానికి ఆ వ్యాపారాలు అంత గొప్పగా లేనప్పటికీ వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టారు. సో దానివల్ల జగన్ వ్యాపారాలు అభివృద్ధి అయినాయి. సో దీన్నే క్విడ్ ప్రోకో అంటారు. అక్రమ ఆస్తులు అనేది కూడా దీన్ని కేసు ఆయన మీద సిబిఐ అండ్ ఈడీ ఉన్నాయి. ఇందులో మొత్తం దీని వ్యవహారాలంతా డీల్ చేసింది విజయసాయిరెడ్డి. చార్టర్డ్ అకౌంటెంట్ గాను, ఫైనాన్షియల్ అడ్వైజర్ గాను విజయసాయిరెడ్డే మొత్తం వ్యవహారం డీల్, ఎలా పెట్టుబడులు పెట్టాలి, ఎట్లా చూసుకోవాలి, ఇవన్నీ ఈయనే చేశాడు కాబట్టి ఈయనకి A2గా వచ్చింది. అట్లాగే దాంట్లో పెట్టుబడులు పెట్టిన ఇంకొంతమందిని కూడా కేసుల్లో పెట్టారు. అట్లాగే ఇవన్నీ చూసుకున్న కొంతమంది IAS శ్రీలక్ష్మి లాంటి వాళ్ళని కూడా పెట్టారు. ఈ కేసులో ఫస్ట్ జైలుకి వెళ్ళింది కూడా విజయసాయిరెడ్డి. సో ఇప్పుడు ఈ కేసు ఇంకా ముందుకెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు. డైలీ విచారణ చేయమని సిబిఐ కోర్టుని హైకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని హైకోర్టుకి చెప్పింది. సో దీంట్లోనే మన రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళాడు. జగన్ బెయిల్ రద్దు చేయించండి, దీని మీద స్పీడ్ విచారణకి ఆదేశించండి. బట్ సుప్రీంకోర్టు అయితే మళ్ళీ దీన్ని హైకోర్టులోనే వేయమనింది. హైకోర్టులో విచారణ ఉంది. సో ఈ కాంటెక్స్లో ఏంటంటే సడన్గా విజయసాయిరెడ్డి, నిజానికి విజయసాయిరెడ్డి ఒకప్పుడు నెంబర్ 2గా వైసీపీలో ఉన్నాడు. జగన్కి రైట్ హ్యాండ్గా ఉండేవాడు, అత్యంత నమ్మినబంటుగా పనిచేసేవాడు. దాని తర్వాత ఢిల్లీలో ఆయన రాజ్యసభలో ఉంటున్నప్పుడు జగన్కి బీజేపీ ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా, లైజనింగ్ పర్సన్ అంటారు, అనుసంధానకర్తగా పనిచేశాడు. సో అందుకనే జగన్ పరిపాలించిన 5 ఏళ్ళు కావచ్చు, అంతకుముందు 5 ఏళ్ళు కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఈ 9 నెలలు కావచ్చు, బీజేపీ జగన్ జోలికి రాకుండా ఉండడానికి జగన్ తరపున ఈయన గట్టిగా పనిచేయడం, అమిత్ షాతోనూ మోడీతోనూ దగ్గరగా ఉండడం. సో ఇవన్నీ ఆయన చాలా సమర్థవంతంగా చేసుకుంటూ వచ్చాడు. అయితే సజ్జల యాక్టివ్ అయినాక విజయసాయిరెడ్డికి జగన్కి మధ్య గ్యాప్ వచ్చింది. కొద్ది రోజులు పక్కన పెట్టేశారు. అప్పుడే పుకార్లు కూడా వచ్చాయి. విజయసాయిరెడ్డి బయటకు వచ్చేస్తున్నాడు, తెలుగుదేశంలో చేరుతున్నాడు, బాలకృష్ణతో మాట్లాడాడు, చంద్రబాబుతో. ఇవన్నీ అప్పట్లో సంచలనం సృష్టించాయి.
కొద్ది రోజులు ఆయనకి ఏ పదవి లేకుండా పక్కన కూడా పెట్టాడు. మళ్ళీ ఎలక్షన్ ముందు ఆయన యాక్టివేట్ చేసుకున్నారు. ఎందుకంటే ట్రబుల్ షూటర్గా కూడా విజయసాయిరెడ్డి చాలా మందితో ఇబ్బందులు వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి డీల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకని మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చారు. అయితే ఈ కాంటెక్స్లో ఇప్పుడు సడన్గా విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వం ఇంకా 3 ఏళ్ళ పైన ఉంటే దాన్ని రిజైన్ చేశాడు. అట్లాగే పార్టీ సభ్యత్వాన్ని రిజైన్ చేస్తున్నాను, ఇక రాజకీయాల్లో నేను ఉండను, వ్యవసాయం చేసుకుంటున్నా అనౌన్స్ చేశాడు. కానీ ఆయన చెప్పిన పద్ధతిలో ఆయన లేడు. రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అవుతున్నాడు, జగన్కి సలహాలు ఇస్తున్నాడు. జగన్ తన మీద వచ్చిన సిఐడి కేసు, కాకినాడ పోర్టుకు సంబంధించి వచ్చిన కేసులో కూడా విక్రాంత్ రెడ్డి ముద్దాయిని మీడియా ముందు అనౌన్స్ చేస్తున్నాడు. అది సిఐడి వాళ్ళకి చెప్తే అర్థమైంది. మీడియా ముందు చేయడం అంటే ఆ మేరకి వైసీపీకి నష్టం. అలాగే లిక్కర్ కుంభకోణం కేసులో కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రధాన ముద్దాయి అని ప్రకటించాడు. అదే ఆయనకి సంబంధం లేదు, అయినా దాన్ని ప్రకటించాడు. దాని తర్వాత జగన్తో కూడా 2 సార్లు ఆయన ఢీకొన్నట్టుగా కనబడుతుంది. ఫస్ట్ జగన్ కొంతమంది భయపడి వెళ్ళిపోయారని ఈయన ఉద్దేశించి చెండారెడ్డి చెప్పినప్పుడు నాకు భయం అనేది తెలియదని రిటార్ట్ ఇచ్చాడు.